మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి నాయన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే ప్రతి దేశ ప్రతి రాష్ట్ర భారతదేశ బలవంతుడి నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి గిరీలు నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే ఓ మైజబెలా బలవంతుడికి నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా నిలబడి చేసే మంద థ్యాంక్ యూ లార్డ్. వేదాన్ అంత్యక్రీస్తు బలవంతుడి గిరీలు నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే నేరారోపణ చేసే బలవంతుడికి నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే బలహీనపరిచే బలవంతుడికి నజడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే ప్రతి గడ సర్వపు సర్వమ 16:20 ప్రకారం నజరుడనే యేసుక్రీస్తునామ చెతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేక నిలబడి చేసే ఉర్రాకల మషకత రహుల్ బాందర గరదర గురబరబో రిదద్ర కుటుంబాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడి చేసే నిద్రమత బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి నాయన పిల్లల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ భార్య భర్తల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసినాను. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. యవనస్ థ్యాంక్ యూ లార్డ్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నామని యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ విశ్వాసుల వారి బిడ్డల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బలైన పరిచు బలవంతుడి మంత్ర విద్య గిరీలు నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత అనారోగ్యాన్ని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరు భయంకరమంతాలను మరి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బిడ్డల చదువులకి ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రీదా ద్రో గ్రో బ్లామ్ రే జగదరిగలబో రిదా దద రషగద రగల మషకటకత రహల బదరుగల బదరిగలబో రిదెదెదెరిగె రెబెదెరిగెలె బెసెదెదెదెరిగెలె బందరగల బదరుగురబో రథ త్ర క్రబల బ్ల ద్రగ్రి బ్ల బ్ల ద్రో లబ సందరగల బదరిగలబో రెహెల్ బెదెరిగెలె బెసెదెదెదెరిగెలె బెదెరిగెలబో రిదా ద్ర గ్రబల బ్ల షడగద రగల బషందరగల బదరుగులబ రేబే సేతెరికి రేబల సదర రగల బాందరగల బరిషికి తిరిగలబో హురత త్రక్ర బ్ల బ్ల త్రక్ర బ్ల బ్ల ద్రో గ్లో బ్లాంద్రో జొగదరుగల బదరిగిరబో ఓలాందరగ దరిగల బషగదరగ ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు ఉద్యోగాలకి థ్యాంక్ యూ లార్డ్. వ్యాపారాలు భూపాలు పశుపాలకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదరగుల మస్తదరగులబా రిదరగల బషగదరహుల్ బాందరగులబరబు వివాహాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన గర్భఫలాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ సంఘ అభివృద్ధికి పరిచయాలకు వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన రక్షణార్థమైన మారుమనసు నూతన ఆత్మల రక్షణకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నీళ్ళని కూడా నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. బల అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపులు బోధక పిలుపుకు థ్యాంక్ యూ లార్డ్. కాపురి పిలుపుకు సువార్త పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హరిషబదరుగుల మందరగల బదరిగిరబా దేవుడిచ్చిన దర్శనములకు పిలుపులకు తలాంతులకు సామర్థ్యాలకు కృపావరాలకు అభిషేకాలకు నైపుణ్యతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గం రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన ఆత్మీయత ప్రార్థన ఏక మనసు ఏక హృదయం ఏకాత్మతో ప్రతి ఒక్కరిని చేయని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉడా దర్ర గల బరషక దర్ర గల బాందర గల ఆత్మీయ మెరుగు లేకుండా చేసే మంత్ర విద్య బలవంతుడి నిద్ర మంత్రి కలిగించే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన విడుదల ఆరాధన అభిషేకం మనకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రా దర్ర గుల్ల మషక దర్ర గుల్ల బాందర గల బరిషి గిరి గిర బలబరబు దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా నిలబడి చేసి మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడిన కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమస్తం ఈవులు చూడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచి వేసిన జకర్యా 2:5 ప్రకారం అగ్ని ప్రాకారాన్ని యేసునామములో చుట్టూ యేసునామమున విడుదల చేస్తున్నాం. పరలోక సైన్య సమూహాన్ని కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన బదిలీ క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేసిన దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో మండలాల్లో గ్రామాల్లో పల్లెల్లో ప్రతి ప్రాంతాల్లో ఏలుబడి చేసే సాతాను విగ్రహ బలి బెల్లగించి వెరగొండి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సత్యమనికి విరోధం గురుపు మన ఏదో వర్ధలు శాపనాలు బదులు కొట్టివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన విరోధం గురుపు మన దృష్టిని అగ్ని బాణాలని నజరుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేసిన తిక్ర బ్లద్రు ఉలాండ రకదర హోల్ బా తరగర బల షడగదరిగిర బలబా ఉర్రబబ బదరుగులబా సేందిరిగిలబా జీదిరిగిరి బలబర జీదిరిగిరి బలబరబు రడిదరగర బలబర బరిషకర బలబర బర దురిగిరి బలబర దరిగిర బలబర దరిగిర బలబరబు రదదదదద రదదదదద షదదదదద రీదలగర బలబర బరబా రుకరబబ బసదదదదద రదదదదద లగరిబల బరబర బదరిగిరబా ఉర్రబబబ దురుబందురుగుల బరబల బల దరిగిర బలబర దురుగలాందురు గరబర దరిగిల బలబర దరిగిర బరబరబా ఉర్రబబబ బలబ దేవుని ఆలోచన తలంపుల ఉద్దేశాలు కలిగించే ప్రతి బలవంతుడికి యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి మనసుల మీద దాడి చేసే గురుగుదలను కలిగించే మంత్రి విద్య బలవంతుడికి చాతబడి చలంగి మంత్రి శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి ఒక్కరు బీటి గొలిపి మూర్ఖమైన కళల చేత బలహీన దర్శనాలు బలహీన పరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీకేర్ కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క ఉద్దేశాలకు తలంపులకు ఉద్దేశాలు చిత్తాలకి సంకల్పాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. రికల బల మందురు గర బల బరిషి గిరి బల బర దరిగిర బలబ ఉర్రదదదదరగల బదరిగిర బల బర దరిగిర బల బర దరిగిర బల బర దరిగిర బల బర దరిగిర బల దరిగిర బో లదదదదరగల బదదదదరగల బదద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 దdada ఓ దేవుని రాజ్యములకు వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. ఉర్రా బల బల దేవుని పైన ఆటంకపరిచే సన్బలు టోబియాస్ రోజు అరబీ వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్. రిషాదదదదగల బల దరిగిర బలబ ఉర్రా బల బల దరిగిర బల 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 దేవుని పనికి సహకారం లేవనికుండా ఆటంకపరిచే మంత్రి విద్య బల సహకరించమని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థాంక్యూ లార్డ్.
Urandara bara Sagadrigabo, Radada de Grabala Bada de Grabara de Grabala Barishaka de Graba, Urada Drograbla, Grabala, Nagashamana, Balavandri, Boom, and the Rama Shakil Babalgisana, Avala, Adesha, Sangel, Sanga, and thank you, Lord, Anada, Nazareth Christina, Nazareth Christina, thank you, thank you, Jesus. Oh, Pratika Namodi, Badu Barakan, Nazareth Christian, thank you, Prajoka, and the Mapa Badacalu, Erimi Mopa in the Brakan, Nazareth Christian, Vera good, thank you, Jesus. Ram Daragala Barabari, Derigala Barabu, Miri Ananta Barakadak, nడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. రిబా బాబా దరుగల మందరుగలబా షబా బాబా రబల బరబల బాసందరుగల బాందరి లిబిరి బిరి దరిగిలిబి రుబా బాబా దరుగల బాసందరగల బలాందరుగల బలమందరుగల బరబల మందరుగల బరబా రుతత్ర గరబల బరబర శగదరుగల బాందరుగల బరబరదరుగల రదదర గరబల బరబల బాసేందిరిగిరి బలబలందరుగల బరబరబు రితత్ర త్ర గలబల శగడగదరుగల బాసేందిరిగిలి బిరి 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 Ora baba baba daru baba baba daru baba baba daru guru bela manduru gula baridari gilebe sheriri la ridiri gila banduru gula bashaka daru gula baradari gila baraba aldara zaga dara gula bashaka dara gula barabala barishada daru gula barabarabu rida dara dara gira bala baradara gira bala barabara barishaka daru gula baraba Yesu Raju vachiyunadu Narankuni aadedam tappatlato paadedam రాజు వచ్చియునాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చియునాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా నిజముగానే నిజముగానే వెదకినను హృదిలో ప్రభువచ్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చియున్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కన్నీరును తుడచివేయున్ చేయి పట్టి నడిపించును కన్నీరును తుడచివేయున్ చేయి పట్టి నడిపించును అప్పులను తీసివేసి కష్టాలు కడతేర్చును అప్పులను తీసివేసి కష్టాలు కడతేర్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చియున్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగు వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగు సాతాను
కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే, పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే, ఆత్మతోడా నింపెదరు, అద్భుతం చేయుదురు. ఆత్మతోడా నింపెదరు, అద్భుతం చేయుదురు. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. ప్రార్థించిన బదులిచ్చును, కొరతలను తీర్చునుగా. ప్రార్థించిన బదులిచ్చును, కొరతలను తీర్చునుగా. నిజముగానే వెదకినను, తుదిలో ప్రభు వచ్చును. నిజముగానే వెదకినను, తుదిలో ప్రభు వచ్చును. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. కన్నీరును తుడచివయం, చేయి పట్టి నడిపించును. కన్నీరును తుడచివేయు, చేయి పట్టి నడిపించును. అప్పులను తీసివేసి కష్టాలు కడతేర్చును. అప్పులను తీసివేసి కష్టాలు కడతేర్చును. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. వ్యాధులెల్లా తొలగించును, క్షణమందే సుఖమొసగున్. వ్యాధులెల్లా తొలగించును, క్షణమందే సుఖమొసగున్. సాతాను వణికిపోవున్, యేసుని సన్నిధిలో. సాతాను వణికిపోవున్, యేసుని సన్నిధిలో. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు, అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే, పాపమెల్లా తీసివేసి
నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును. కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కన్నీరును తుడచివేయున్ చేయి పట్టి నడిపించును కన్నీరును తుడచివేయున్ చేయి పట్టి నడిపించును అప్పులను తీసివేసి కష్టాలు కడతెచ్చును అప్పులను తీసివేసి కష్టాలు కడతెచ్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగున్ వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగున్ సాతాను వణికిపోవును యేసుని సన్నిధిలో సాతాను వణికిపోవును యేసుని సన్నిధిలో కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే ఆత్మతోడా నింపెదరు అద్భుతం చేయుదురు ఆత్మతోడా నింపెదరు అద్భుతం చేయుదురు కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం 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 ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా నిజముగానే
కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖము సగున్ వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖము సగున్ సాతాను వణికిపోవును యేసుని సన్నిధిలో సాతాను వణికిపోవును యేసుని సన్నిధిలో కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే ఆత్మతోడా నింపెదరు అద్భుతం చేయురు ఆత్మతోడా నింపెదరు అద్భుతం చేయురు కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం
మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాలసిన ఈ ఆత్మీయ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు విరోధంగా రూపంబడి ఏది వరదలు శాపనాలు బదులు కొట్టివేస్తున్నాం. నీ వాక్యం ప్రకటించుచుండగా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో దేవుని విసర్జించేలా చేసి నాశనానికి నడిపిస్తాయో, వాటిని రాత్రి కాల సమయంలో దేవుని విసర్జించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఎలా మనం విర్రగొట్టి నాశనం చేయాలో ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, దేవుని విసర్జించేలా చేసే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎలాంటివంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే, ఆసా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. హల్లెలూయా. దేవుని విసర్జించినటువంటి పరిస్థితిని ఆశ మరియు దేవుని జనులు దేవునితో ఒక నిబంధన చేయుచున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ మాటల్లో మనం చూసినట్లయితే, ఆశ యూదా వారులారా బెన్యామీను వారులారా మీరందరూ నా మాట విండి అని చెప్పేసి అక్కడ ఉన్న వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షము నుండు. దేవుడు పక్షాన ఈ మంత్ర విద్య ఆత్మలు, దేవుని విసర్జించేటటువంటి ఆ ఆత్మచేత నడిపించే మంత్ర విద్య ఆత్మలు ఆ ప్రజలను దేవుని పక్షాన ఉండనీయకుండా అపవాది ఏ విధంగా నడిపిస్తాడంటే, వారు దేవుని పక్షాన్ని లేకుండా చేస్తాడు. అంతేకాకుండా ఆ దేవుని దగ్గర విచారణ చేయనివ్వడు ఏ విషయం కూడా. ఎవరిలో అయితే దేవుని విసర్జించే ఆత్మల చేత మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయో వారు దేవుని పక్షాన ఉండరు. ఇంకోటి, దేవుని దగ్గర విచారణ చేసేవారుగా ఉండరు. అంతేకాదు, వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుడు అంటున్నాడు ఆయన మిమ్మల్ని విసర్జించిన, మీరు గనక ఆయన విసర్జిస్తే ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు అని. హల్లెలూయా. అంటే వారు ఆయన నిబంధనను భంగపరిచి ఆయన వాక్కును అలక్ష్యం చేసి ఆయనకు తమ వీపు గనక చూపితే, మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించే వారిలో ఆయన నిబంధన భంగపరుస్తారు, ఆయన వాక్కును నిర్లక్ష్యం చేస్తారు, ఆయన వీపు చూపించే పరిస్థితిని, అలాగే ఆయన వారికి ఏ విధంగా కూడా వారికి ఆత్మీయ శారీరక పరిస్థితుల్లో మానసిక యుద్ధాల్లో విజయాన్ని ఇవ్వడం. ఈ యొక్క దేవుని విసర్జించిన మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తాయో వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తారు. వారు దేవుని విసర్జించినటువంటి ఆత్మల చేత నడిపించబడుతున్నటువంటి వారు దేవుని యొక్క నిబంధన భంగపరుస్తారు, అలాగే దేవునికి వీపు చూపేవారుగా ఉంటారు. కాబట్టి దేవుడు వీరికి ఎటువంటి రీతిలో కూడా వాళ్ళకి ఆత్మీయ సంబంధంగా, శారీరకంగా, భౌతికంగా జరిగే యుద్ధాలన్నింటిలో కూడా ఎటువంటి విజయాన్ని ఇవ్వడు ఇటువంటి వారికి. హల్లెలూయా. అంటే శాంతి సౌభాగ్యాలను ప్రసాదించడు. ఎవరిలో అయితే మన దేవుని విసర్జించే ఆత్మల చేత మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయో వారిలో సమాధానం ఉండదు, శాంతి సౌఖ్యాలు ఉండవు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి ఆత్మను ఎక్కడ ఏలుబడి చేస్తున్న దేవుని విసర్జించేలా చేసి, అలాగే దేవుని సమాధానాన్ని సౌఖ్యాన్ని అనుభవించలేకుండా చేస్తున్న దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టే విషయం, దేవునికి వీపు చూపించేటువంటి పరిస్థితిను, దేవుని నిబంధన భంగపరిచే ఆ బలవంతుడి క్రియలన్నీ కూడా ఎక్కడ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు ఎక్కడ లేకుండా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. ఆమేన్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు గనక అన్ని కాలాల్లో అందరికి వర్తించే గొప్ప వాగ్దానం ఇక్కడ ఏమనంటే, ఆయన గనక మీరు వెతికితే, ఆయన వైపు తిరిగితే ఆయన మీకు దొరుకుతాడు అని. కానీ ఎవరిలో అయితే దేవుని విసర్జించే ఈ మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయో వారు దేవుని వెతికేవారుగా ఉండరు, దేవుని తట్టు తిరిగేవారుగా ఉండరు, దేవుని పక్షం వహించేవారుగా ఉండరు. ఆ మంత్ర విద్య ఆత్మలు ఏ రీతిలో కూడా దేవుని తట్టున దేవుని పక్షాన్ని వహించేలాగా చెయ్యనివ్వవు. హల్లెలూయా. కానీ ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని విసర్జించేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మక్రియలు ఇంకెలా ఏర్పడి చేస్తాయండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 22లో, మేలు కలుగు చేయటికై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయం చేయనట్లు
కాల్బలమును రౌతులను రాజునద్ర కావాలనని మనవి చేటుకు సిగ్గు నాకు తోచని. ఎజ్రా ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిలో తను రాజు దగ్గర మనవి అడగకుండా దేవుడి మీద పూర్తిగా ఆధారపడిన విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన అంటున్నాడు, దేవునికి చెందిన వారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఎదురు కాబోయే ప్రమాదాలు మార్గం అంతటా పొంచి ఉంటాయి. అలాగే దేవుని విసర్జించినటువంటి వీరి జీవితాలు మనం చూసినట్లయితే ప్రతి ప్రయాణాన్ని దేవునికి అప్పగించి మన సంరక్షణ కోసం ఆయనకి ప్రార్థన చేయడం జ్ఞానం అనిపించుకుంటుంది. హల్లెలూయా. సో మనం వెళ్ళే ప్రతి ప్రయాణంలో దేవునికి మొరపెట్టడం, కానీ దేవుని విసర్జించే ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో వారు ఏ మాత్రం కూడా దేవుని దగ్గర విచారణ చేసేవారుగా ఉండరు. వారి ఇష్టానుసారమైన ప్రయాణాలు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. అంటే ఎజ్రా ఉపదేశించిన సూత్రాలకు అతని జీవితం సరిపోతుంది. ఇక్కడ తన సాటి వారి దృష్టిలో తాను ఉపదేశించే దాన్ని ఆచరించేవాడిగా కనిపించాలనేది అతని ఆశయం. ఏదైతే దేవుడు మనకు ఉపదేశిస్తున్నాడో అది జీవించి ఇతరులకు చెప్పడం నిజమైనటువంటి బలమైన శక్తివంతమైన సందేశం అవుతుంది. హల్లెలూయా. ప్రయాణంలో తోడుగా సైనికులను పంపమని రాజును అడగడం అంటే దేవుడు వారిని సంరక్షించడేమో అన్న సందేహానికి తావివ్వడమేనని ఎజ్రా గ్రహించాడు. అందుకనే తనకి ప్రయాణానికి సహాయకులుగా ఏ సైన్యాన్ని రాజు దగ్గర అడగలేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మన పక్షాన కూడా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. మన ప్రయాణ మార్గాలలో అన్నిట్లో ఆయన కావలి దూతలు మనకి ఇవ్వబడి ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని విసర్జించే వారిలో మాత్రం ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో వారి యొక్క ప్రయాణ కాపుదల్లో ఏ మాత్రం కూడా దేవుని మీద ఆధారపడే వారిగా వీరు ఉండరు. దేవుడి దగ్గర విచారణ చేసేవారుగా ఉండరు. దేవుని అడిగి పొందుకునేవారుగా ఉండరు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుడి దగ్గర అడిగి పొందుకోనికుండా చేస్తున్నా దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఎవరు ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు వెర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు దేవుని విసర్జించే వారి గురించి ఇంకా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఇక చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటేను తమ చెడుతనమును అంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పును ప్రకటింతును. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎలా ఉన్నారని, యెరూషలేము వారు ఎలా ఉన్నారని ఇర్మియా గ్రంథంలో చెప్పబడిందంటే నిజదేవుని విడిచిపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు అంటున్నాడు నన్ను విడిచిపెట్టి, అంటే దేవుని జీవం కలిగిన దేవుని విసర్జించి ఇతర దేవులకు ధూపం వేసి వాళ్ళు చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చెడ్డగా ప్రవర్తించారు కనుక నేను వాళ్ళకి విరోధంగా తీర్పులు తీరుస్తాను అంటున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపిస్తాయో వారు జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి అన్య విగ్రహారాధన అవి చేసేలా చేస్తాయి. అంతేకాకుండా ఇంకా అవి ఎలా ఉంటాయంటే వారి చేతులతో చేసిన విగ్రహాలను సేవించేలా చేస్తాయి. ఇక్కడ మనం చూడొచ్చు దేవుని తీర్పుకు గల మరి కారణాలు తేటతెల్లం. ఇక్కడ ఇజ్రాయెల్ వారు ధర్మశాస్త్రంలోని అతి ముఖ్యమైన ఆజ్ఞను పదే అతిక్రమించారు. ఎవరిలో అయితే దేవుని విసర్జించే ఆత్మల చేత మంత్ర విద్యలు నడిపిస్తాయి మంత్ర విద్య ఆత్మలు, వారు పదే దేవుని ఆజ్ఞలను దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తారు. అంతేకాకుండా సృష్టికర్తను విడిచి తాము చేతులతో చేసుకున్న వాటిని ఆరాధిస్తారు. ఎక్కడైతే దేవుని యొక్క థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న విధంగా దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో జీవం కలిగిన దేవుని సృష్టికర్తను విడిచిపెట్టి వారి చేతులతో చేసిన వాటిని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఈ రోజు ఇలాంటి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి తమ చేతులతో చేసినటువంటి విగ్రహాలను ఆరాధించేది వారు ఎక్కడున్నా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో, కుటుంబాల్లో, సంఘాలు ఎక్కడున్నా సేవకులు, విశ్వాసులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారిని బలిపీఠాలు విర్రగొట్టి నాశనం చేసి వెలగిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఈ విధమైనటువంటి వాటికి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చే తీరుతాడు. హల్లెలూయా. సో ఆయన విడిచిపెట్టినటువంటి పరిస్థితిని దేవుడు ఎంత మాత్రం అంగీకరించాడు. హల్లెలూయా. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకా దేవుడు మాట్లాడుతున్న మాటని దేవుని విసర్జించే వాళ్ళ గురించి ఇర్మియా గ్రంథంలోనే 2వ అధ్యాయంలో 13వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఒక మాట మనకి దేవుడు తెలియజేస్తున్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అలాగే తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నింపని తొట్లను తొలిపించుకొని ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, తన ప్రజలే యెరూషలేము వారే, దేవుని ప్రజలే, ఇజ్రాయెల్ వారే దేవుని విడిచిపెట్టేసి 2 నేరాలు చేశారని చెప్పడం జరిగింది. ఇక్కడ జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. దేవుని విసర్జించేటటువంటి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో
జీవజల ఊటైన యేసుని విడిచిన వారుగా జీవిస్తారు. వాళ్ళ కొరకు బద్దలైన తొట్లను తొలిపించుకుంటారు. వ్యర్థమైన నమ్మకాల మీద, మనుషుల మీద, లోకం మీద, ధనాల మీద, పేరు ప్రతిష్టల మీద నమ్మకాలు పెట్టుకుంటారు వీళ్ళు. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్పబడుతుంది ఈ వాక్యంలో. మనం చూసినటువంటి ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటని, ఈ 2 రకాల పాపాలు మానవాళి అంతా సామాన్యంగా చేసేవే. ప్రపంచం మొత్తంలో ఈ 2 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి, జీవం కలిగిన దేవుని విడిచిపెట్టడం. 2, వారు వ్యర్థమైన వాటి మీద నమ్మకాలు పెట్టుకోవడం. ఈ యొక్క దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు జీవం కలిగిన దేవుని విడిచిపెట్టడం ఒక నేరం అయితే, ఇంకోటి ఏంటంటే వ్యర్థమైన వాటి మీద నమ్మకం పెట్టుకుని నడిపించబడతారు. ఈరోజు ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఆ బలిపీఠాలు విర్రగొడుతున్నాను యేసు నామంలో. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, శాశ్వత సంతృప్తినిచ్చే జీవజలం దేవుని దగ్గర మాత్రమే ఉంది. కానీ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మలు శాశ్వత సంతృప్తినిచ్చేటటువంటి దేవుని దగ్గరికి రానివో, అసంతృప్తిని కలిగించే లోకంలో, అసంతృప్తిని కలిగించే ధనంలో, అసంతృప్తిని కలిగించే పేరు ప్రతిష్టలో, అసంతృప్తిని కలిగించే శరీరంతో, అసంతృప్తి కలిగించే వాటిలో నిమగ్నమయ్యేలా చేస్తాయి. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మడి ఆత్మీయత ప్రార్థనలు ఇలా దేవుని చిత్తంలో లేని, హల్లెలూయా, మరి జీవజలపు ఓటను విడిచిపెట్టేటటువంటి ఈ యొక్క అసంతృప్తిని కలిగించేటటువంటి, ఓ థ్యాంక్ యూ లార్డ్, దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేసిన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, మండలాలు, గ్రామాలు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత, ఆ వాక్యం చేత ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఒక మాటను మనం చదువుతాం. కీర్తనలు 36వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 36వ కీర్తనలో 9వ వచనం రాయబడింది ఏంటి, నీ వద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కానీ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు వెలుగులోకి రారు. చీకటిలో, ఆ చీకటి ప్రదేశాల్లో ఆ చీకటి ఆత్మల చేత నడిపించబడతా ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూడొచ్చు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనందంటే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. సో కానీ మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించబడే వారిలో దాహం దప్పిక తీరవు, లోక దాహం తీరవు, శరీర దాహాలు తీరవు, ధన దాహాలు తీరవు. ఆ విధంగా అవి నడిపిస్తా ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇటువంటి జీవజలాన్ని విసర్జించినటువంటి ప్రజలుగా ఆ చేతబడి ఆత్మలు, చిల్లంగి ఆత్మలు ఆ ప్రజలు నడిపించడం జరుగుతుంది. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37, 38 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కూడా మనకి కొన్ని సత్యాలు అర్థమవుతాయి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కానీ దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో జీవజలపు ఆలోచనలు, జీవజలాన్ని పొందుకోవాలన్న తలంపులు ఉండకపోగా వారిలో ఉన్నటువంటి దప్పికలు ఏమాత్రం కూడా తీర్చబడవు. హల్లెలూయా. వాళ్ళు జీవం కలిగిన దేవుని ఎడల దప్పిక కలిగి ఉండరు కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆ దాహాన్ని తీర్చుకోరు. కానీ లోకంలో తీర్చుకోవాలని, పాపంలో తీర్చుకోవాలని ఆ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ఉంటాయి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడొచ్చు 22వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ కూడా రాయబడిన మాట, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాను, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పికొనిన వానిని రానిము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిము. కానీ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఏ మాత్రం కూడా దేవుని సన్నిధికి రావడం అనేది జరగదు, జీవజలపు ఓటల్ని పొందుకోవడం అనేది జరగదు. హల్లెలూయా. ఆయన నుండి తొలగిపోయి తమ సంతృప్తి కోసం వేరే దారులు వెతుక్కోవడం దుర్మార్గత, అవివేకం, ఉన్మాదం. దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు దేవుడి నుంచి దూరంగా తొలగిపోతారు. దేవుడి నుంచి దూరంగా తొలగిపోవడమే కాకుండా వాళ్ళ సంతృప్తి కోసం, వాళ్ళకి తృప్తి కలిగే మార్గాలు, వేరే దారులు వెతుక్కుంటారు. ఈ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు వాళ్ళ జీవితాలు సంతృప్తిగా ఉండడానికి, వాళ్ళ పరిస్థితులు సంతృప్తిగా ఉండడానికి వేరే దారులు వెతుక్కుని వారు అందులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, ఇలా వేరే దారి, జీవం కలిగిన దేవుని వదిలిపెట్టి వాళ్ళ సంతృప్తి కొరకు వేరే దారులు
వేరే దారులు వెతుక్కునేవారు ఎలాంటి వాళ్ళని ఇక్కడ చెప్పబడిందంటే దుర్మార్గులని, అవివేకులని, ఉన్మాదం కలిగిన వారని చెప్పబడింది. మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించే వారిలో ఉండేది దుర్మార్గం, అవివేకం, ఉన్మాదం. హల్లెలూయా. ఈరోజు ఇటువంటివి దేశాల్లో ఎక్కడ జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి ఇలాంటి దుర్మార్గము, ఇలా ఉన్మాదము, ఇలాంటి అవివేకం చేత వేరే దారులతో సంతృప్తి పొందుకునేలా చేస్తున్న బలవంత డిగ్రీలు, దేవుని విసర్జించే మంత్ర విద్య బలవంత డిగ్రీలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్న దేశాల, రాష్ట్రాలు, జిల్లాలో, పట్టణాల, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాసులు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమేన్. అలాగే దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారు ఇంకెలా ఉంటారని ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడైన యెహోవా దేన్ని బట్టి ఇవన్నీ మాకు చేసినని వాడు అడుగగా నీవు వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరి దేవుని విసర్జించిన వీరికి ఎలాంటి పరిస్థితి ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు మన దేవుడు యెహోవా మనకెందుకు ఇవన్నీ జరిగించాడు అంటే, ఎందుకు మనల్ని అన్య దేశంలో పరాయి వారిగా ఉంచాడు, ఎందుకు పరాయి దేశంలో మనల్ని బాలిసలుగా చేశాడు. దేవుని విసర్జించి ఆ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు వారి సొంత దేశాల్లో జీవించడం ఉండదు, వాళ్ళు పరాయి దేశంలో బానిసలుగా జీవించడం అనేది జరుగుద్ది. అంతేకాకుండా వాళ్ళు ఇంకొకరి దాసులుగా ఉండడం జరుగుద్ది. సాతానికి గాని, వారి శరీరానికి గాని, లోకానికి గాని, పాపదాస్యాలకి లోనైపోతా ఉంటారు. హల్లెలూయా. అలా అడిగినప్పుడు ఎందుకు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడిగినప్పుడు ఏమని చెప్పమంటాడంటే, నువ్వు ఏమని జవాబు ఇవ్వాలంటే, మీ దేశంలో నన్ను వదిలిపెట్టి విదేశీ అంటే అన్య దేవతలను సేవించారు కదా, ఇప్పుడు మీరు మీది కాని దేశంలో అన్యులకు మీరు ఊడిగం చేయాలంటున్నాడు. మరి దేవుడు వారికి ఇచ్చిన దేశంలో వారి జీవం కలిగిన దేవుని విడిచిపెట్టేసి మరి అన్య దేవతలను సేవిస్తున్నారు కాబట్టి మీది కాని దేశంలో మీరు అన్యుల దగ్గరికి పోయి ఊడిగం చేసేలా చేస్తున్నారు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపించుతాయో వారి దేశాల్లో కాకుండా ఇతరులకి ఊడిగం చేసేవారిలాగా పాపానికి దాస్యం అయిపోయి, లోకానికి దాస్యం అయిపోయి, అక్రమాలకు అన్యాయాలకు దాస్యం అయిపోయి, అన్ని విషయాల్లో దాస్యము చేయడంలోకి నిమగ్నం అయిపోయేలాగా మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. ఈ రాత్రి కాల సమయంలో ఇలా తమది గాని దేశంలో అన్యులకి ఊడిగం చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళది గాని అలాగే పాపాల జీవితంలోకి దాస్యులైపోయి, లోకానికి దాస్యులైపోయి, ఎక్కడ ఏ ప్రజలు ఏ అధికారులు ఎక్కడ జరుగుతున్నాయి ఇలాంటి ఆత్మల చేత, దేవుని విసర్జించే ఆత్మల చేత ఎక్కడ ఇలాంటి జీవితాలు జీవిస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని ఆ క్రియలని నిర్వీర్యం చేసి నాశనం చేస్తున్నాను ఆమె చెప్దాం. అలాగే దేవుని విడిచిపెట్టినటువంటి ఆ యొక్క మంత్ర విద్య ఆత్మతో నడిపించబడిన వాళ్ళని ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను, నా సంతాపపడి నేను విసిగి ఉన్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం చదివిన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 19లోనేమో వాళ్ళ దేశంలో జీవం కలిగిన దేవుడు విడిచిపెట్టి పరాయి దేశంలో అన్య దేవతలను ఏ విధంగా సేవించారో అందు నిమిత్తమే మన పరాయి దేశంలో అన్యులకి ఊడికించేసేలా చేస్తాను అని చెప్పాడు. ఎందుకని ఇక్కడ ఏం జరిగిందంటే, వారి ప్రశ్నలో ఆత్మీయ విషయాల్లో వారి గుడ్డితనం, దేవుని వాక్యం విషయంలో అజ్ఞానం బయటపడుతున్నాయి. ఈ యొక్క దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వారిలో ఆత్మీయ అజ్ఞానం, అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుని విషయంలో ఆత్మీయ విషయాల్లో గుడ్డితనం కలిగిన వారుగా, దేవుని వాక్యం విషయంలో అజ్ఞానం కలిగిన వారిగా ఆ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. అంతేకాకుండా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న 15వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 6వ వచనంలో కూడా, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని విసర్జించే ఆత్మల చేత నడిపిస్తాయో వారు దేవుని సన్నిధిలో వెనక్కి వెళతారు. దేవునిలో ముందుకు జీవించే జీవితం వారిలో ఉండదు. దేవుని సన్నిధిలో బలపడే జీవితాలు వారిలో ఉండవు. హల్లెలూయా. అందుకంటే అక్కడ మనం చూడొచ్చు ఆ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటల్లో, హల్లెలూయా, వాళ్ళు ఏ విధంగా చూసినా దేవుని విసర్జించారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ఈ రోజుల్లో కూడా చాలా మంది విశ్వాసుల్లో గాని, సేవకుల్లో గాని దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి
దేవుని విసర్జించేవారు ఇంకెలా ఉంటారని యెహెజ్కేలు గ్రంథం 6:9 చెప్పబడుతుందంటే, మీరు తప్పించుకున్న వారు వారిని బందీలుగా తీసుకుని పోయిన జనాల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు వ్యభిచారుల్లాగా ఉండి హృదయంలో నన్ను వదిలేసి విగ్రహాలను ఆశతో చూచినందుచేత నా గుండెలు పగిలిపోయాయని వారు తెలుసుకుంటారు. తాము చేసిన చెడుగు తమ సమస్తమైన నీచ ప్రవర్తన కారణంగా తమను అసహించుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని విసర్జించే ఆ చేతబడి ఆత్మల చేత, చెల్లంగి ఆత్మల చేత నింపబడ్డారంటే, వారు నన్ను విసర్జించారు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. హల్లెలూయా. పైగా లోకరీతిగా జీవించారు, వ్యభిచార సంబంధమైన చింత కలిగిన వారిగా జీవించారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని, జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి అన్య విగ్రహ సంబంధమైన వాటిని ఆరాధించారు కాబట్టి దాన్ని ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో దేవుడు పోల్చాడు. హల్లెలూయా. సో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వారు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. అయితే ఏ విధంగా కూడా నన్ను విడిచిపెట్టేసి బందీలుగా తీసుకుపోయిన జనాల మధ్య అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. వారు వ్యభిచారులాగా ఉండి హృదయంలో నన్ను వదిలేశారు, విగ్రహాలను ఆశతో చూచారు అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాటని, బందీలుగా వెళ్ళిపోయిన ఈ ప్రవాసులు దేవుని గుర్తు చేసుకుని అక్కడ బందీలుగా ఉన్న చోట తమ విగ్రహారాధన ఆత్మ సంబంధంగా తమ వ్యభిచారాల వల్ల ఆయన్ని ఎంతగా నొప్పించారో కొంత మట్టుకు అర్థం చేసుకుంటారని ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఎవరిలో అయితే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మలు మూకుమ్మడిగా ఉంటాయో వారు ఆత్మ సంబంధమైన వ్యభిచారులాగా దేవుని విసర్జించి అన్య సంబంధమైన వాటిని సేవించేవారుగా ఉంటారు. హల్లెలూయా. దేవుని నొప్పించేవారుగా ఉంటారు, వారి ప్రవర్తన ద్వారా దేవుని నొప్పించి బాధ పెట్టేవారుగా ఉంటారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు తమను తాము చూసి తెలుసుకుని అసహించుకుంటారని దేవుని నొప్పించామని చెప్పి పాపాన్ని, భ్రష్ట స్వభావాన్ని గుర్తించి నిజంగా పశ్చాత్తాపడడం వెంటనే ఈ భావం ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు దేవుని విసర్జించి బందీలుగా తీసుకొని పోబడిన చోట వాళ్ళు చేసిన పాపాలు దేవుని విడిచిపెట్టి మనము అగ్రహారాధన చేయడం వల్లే కదా పరాయి దేశంలో మనం బందీలుగా రాబడ్డాము, పరవాసులుగా అని వాళ్ళు తెలుసుకుని అప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకోవడం, మనం దేవుడిని నొప్పించాం కదా, దేవుని గాయపరిచాం కదా, దేవుని విసర్జించి అనేక రకాలుగా మనం జీవించబట్టే కదా మనం ఇలా ఈరోజు బంధించబడ్డాం, ఈ పరిస్థితుల్లో బంధించబడ్డాం, ఈ స్థితిగతుల్లో బంధించబడ్డాం అని చెప్పేసేసి అప్పుడు కొంచెం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత దేవుడు గుండెలు ఏ విధంగా మరి ఈ పరిస్థితుల్లో వారు విడిచిపడడం వల్ల దేవుడు అంటున్నాడు, గుండె పగిలిపోయినాయి మీ పరిస్థితుల వల్ల, మీరు చేసిన పనుల ద్వారా ఏమైపోయిందంటే దేవుడు అంటున్నాడు, మీ దుష్క్రియల వల్ల నా హృదయం పగిలిపోయింది అని. వాళ్ళలో ఉన్న వ్యభిచార మనసును బట్టి, ఆ వ్యభిచార దృష్టిని బట్టి, వాళ్ళు నా తట్టు తిరగని దాన్ని బట్టి దేవుని హృదయం ఎంత గాయపరచబడిందో ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతో మంది జీవితాల్లో ఇలా దేవుని విసర్జించి వ్యభిచార చింత, వ్యభిచార దృష్టి, వ్యభిచార ఆలోచన కలిగిన వాళ్ళుగా ఈ దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మలు నడిపిస్తాయి. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు దేవుడు గుండెలు పగిలిపోయి, అంటే నా గుండెలు పగిలిపోయి అంటే మన పాపాలు దేవునికి బాధ, దుఃఖం ఎలా కలిగిస్తాయో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టుకుని విమోచన దినం వరకు ఆయన ఎందుకు మీరు ముద్ర వేయబడి ఉన్నారు, విమోచించబడే రోజు వరకు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు వీరు కూడా ఎలా ఉన్నారని మాట్లాడుతున్నారంటే, దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మలు దేవుని హృదయాన్ని గాయపరిచేలాగా ఆ పాపాలు దేవుడికి అంత దుఃఖాన్ని కలిగజేస్తాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేశంలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ కూడా దేవుని హృదయాన్ని గాయపరిచే పాపాలు, దుఃఖాలు ఎక్కడ దేవుని దుఃఖపెట్టి ఇలా దేవుని విసర్జించే క్రియలు ఎవరో లేకుండా, ఏ ప్రదేశాల్లో లేకుండా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలన్నీ నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ఇంకా మనం చూసినట్లయితే దేవుని విసర్జించేటటువంటి వాళ్ళ జీవితాలు, మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే జీవితాలు 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం అలాగే 15వ వచనం మనం చదివినట్లయితే మనతో అక్కడ పేతురు ద్వారా మాట్లాడతాం. తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి అని చెప్పబడి ఉంది. హల్లెలూయా. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టినటువంటి హల్లెలూయా బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిన వారిగా ఇక్కడ మనకి కనబడుతున్నారు వీళ్ళు. హల్లెలూయా. పేతురు రాసినటువంటి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే వీళ్ళు ఎలాగున్నారంటే, దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు తిన్నని మార్గాన్ని, దేవుడు మార్గాన్ని విడిచిపెడతారు. హల్లెలూయా. వారు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, బిలాం మార్గం అంటే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. బిలాం ఎలాంటి వాడంటే కపట ఉపదేశకుడు, కపట ప్రవక్త, డబ్బు చెల్లించి అద్దెకు తెచ్చుకునేటువంటి
కలిగినటువంటి వ్యక్తి, డబ్బు లేక ఈ లోక సంబంధమైన ఇతర లాభాలే వీరికి కావాలి. బిలాం లాంటి వాళ్ళకి, ఎవరైతే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వీరు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, ఆ ధనానికి కట్టుబడి ఉంటారు, ఆ ధనానికి ఈ లోక సంబంధమైన ధన లాభాలే వారికి కావాలి. బిలాం లాంటి బోధ అనమాట ఇది, బిలాం లాంటి జీవితం అనమాట, బిలాం లాంటివి అలాంటి ప్రవర్తనలు ఎక్కడున్నా సరే ఈరోజు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుని విసర్జించేలా చేస్తున్న ఆ మంత్ర విద్య బలవంతరిగిరిలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని విడిచిన వారు కొందరున్నారు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 20వ వచనం చదివినట్లయితే అక్కడ కొన్ని వచనాలు మనకు తెలియచేయబడతాయి. 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. చూడండి, దేవునికి విరోధంగా జీవించే జీవితం ఎంత భయంకరమైందో, ఆ దేవుని విసర్జించినటువంటి వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో 20 ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏమంటున్నాడు దేవుడు? మీరు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను విడిచిపెట్టేసి చేసిన దుర్మార్గాల కారణంగా మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని విసర్జించి నడిపిస్తాయో విడిచిపెట్టి వారు చేసే పనులన్నీ దుర్మార్గాలే. హల్లెలూయా. దుర్మార్గాల కారణంగా మీరు ధ్వంసమై త్వరలో నశించే వరకు మీరు చేయబూనుకునే పనులన్నిటిలో నేను ఏం చేస్తానని దేవుడు చెబుతున్నాడంటే శాపాన్ని, అవహేళనం, శివాట్లను మీ మీదకి పంపిస్తాను అంటున్నాడు. ఆమె చెప్దాం అంటే ఎలాంటి పని జరుగుతుందంటే దేవుడు శాపాన్ని, కలవరాన్ని, గద్దింపును పంపిస్తాడు. ఎవరిలో అయితే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో దేవుడు వారి మీదకి శాపాన్ని పంపిస్తాడు, దేవుడు వారి మీదకి గద్దింపును పంపిస్తాడు, దేవుడు వారి మీదకి ఇంకా మనం చూసినట్లయితే వాటితో పాటు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న రీతిలో వారు చేసిన పనులకు కలవరాన్ని పుట్టిస్తానంటున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని విసర్జించే వారిలో వారు చేసే పనులన్నింటిలో కలవరము, గద్దింపు, శాపం ఉంటాయి. ఈరోజు ఇలాంటి పరిస్థితులు గుండా వాళ్ళు నడిపించబడతారనమాట. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, నన్ను విసర్జించి మీరు చేస్తున్న చెడు మార్గాలు, చెడు పనులను బట్టి మీరు తలపెట్టే కార్యాలన్నింటిలో నా శాపాన్ని, నా కలవరాన్ని, నా గద్దింపును మీ మీదకి పంపిస్తున్నాను. ఈరోజు ఎంతమంది జీవితాల్లో దేవుని విసర్జించేలా చేసి మంత్ర విద్యాత్మలు నడిపిస్తున్నాయి. ఇప్పుడే ఆ మంత్ర విద్యాత్మల క్రియలన్నింటి మీదకి దేవుని యొక్క శాపాన్ని, దేవుని యొక్క కలవరాన్ని, దేవుని యొక్క గద్దింపును నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆ క్రియలని ధ్వంసం అయిపోవను గాక యేసు నామములో. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాటని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూసినట్లయితే 8వ అధ్యాయం 8వ వచనం, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటిని ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించము. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడిన ఆ మాటలో మనం అర్థం చేసుకోవచ్చు వారు ఎలా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారు నన్ను విసర్జించి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు నుండి నేను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు. హల్లెలూయా. చూడండి, నేను వారి పట్ల ఎలా జరిగించబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత అవిధేయులుగా దేవుడు విడిపించిన జీవితాన్ని కూడా మర్చిపోయి వారు ఎంత దుర్మార్గులుగా జీవిస్తున్నారు. ఐగుప్తులోని విడిపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా మంది జీవితాల్లో దేవుని విసర్జించి దేవుని విడిచిపెట్టి వారి దుర్మార్గాల్లో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారికి వారి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను, వారు చేసిన దాన్ని వారి మీదకి రప్పిస్తాను అంటున్నాడు. ఏది అయితే వాళ్ళు చేశారో దేవుడికి విరోధంగా అదే వారి మీదకి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇలా దేవుని విసర్జించి వాళ్ళ ఇష్టానుసారంగా జీవింపజేసే ఆ మంత్ర విద్య క్రియలని నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం మనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. అది మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 33వ వచనంలో హల్లెలూయా ఏమని రాయబడిందంటే, ఇజ్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అని సీదోనీల దేవతకును, కేమోష్ అని మోయాబీల దేవతకును, మిల్కోమ్ అని అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమని దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములకి ఇచ్చెదను.
10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేం పట్టణమును కోరుకునినందునను ఇజ్రాయేల్ గోత్రములో నుండి వారికి ఒక గోత్రము ఉండనెత్తును. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా దేవుని విసర్జించి దేవుని చిత్తంలో లేని పనులు వాళ్ళు చేస్తున్నారో, దేవునికి ఉగ్రతను తీసుకొస్తున్నారో కొన్ని విషయాలు ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నాయి. హల్లెలూయా. వారు ఏ విధంగా ఉన్నారనేది ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి కోపం వచ్చి, హల్లెలూయా, ఆ 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్లయితే సొలొమోను అస్తారోతు అని సీదోనీల దేవతను, మిల్కోము అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు తను చేసినటువంటి భయంకరమైన పాపం ఇక్కడ మనకు కనబడుతుంది. సొలొమోను చేసినటువంటి భయంకరమైన దేవుని చిత్తంలోని పాపాన్ని మనం చూడొచ్చు. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కేమోషులను అమోయాబీల హేయమైన దేవతకును, మొలేకు అని అమ్మోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు నర్పించుచు చుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను. మంత్రి విద్య ఆత్మలు దేవుని విసర్జించి ఆత్మల చేత నడిపించబడే వారిలో ఇలా ఈ విధమైన అన్య దేవత సొలొమోను ఎలా మంత్రి విద్య ఆత్మల చేత దాడి చేయబడ్డాడు, దేవుని విసర్జించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ సొలొమోను ఎంత దేవుని విడిచిపెట్టాడు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. హల్లెలూయా. అస్తారోతు అంటే అసహ్యమైన దేవత. కనాను దేశంలో దీని బయలుదేవుడు భార్య అని ప్రజలు అనుకున్నారు. దీనిని యుద్ధానికి, సంతాన బాహుల్యానికి ఆది దేవతగా ఎంచి లైంగిక సంబంధమైన కర్మకాండాలతో పూజించేవారు ఈ దేవతను. హల్లెలూయా. దీనికి శుక్రుడికి సంబంధం ఉందని అనుకునేవారు. బబులోను వారు ఇస్టారు అని, గ్రీకులు అస్తార్తే లేక ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని రకాల పేర్లు, రోమా వారు వీనస్ అని దీనికి పిలిచేవారు అనమాట. హల్లెలూయా. మెల్కోమ్ కొన్నిసార్లు వీడిని మొలేకు అని కూడా అనేవాళ్ళు. ఇక్కడ వారు అసహ్యమైన దేవుడు అనడం మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. వీరికి కొన్నిసార్లు వీడికి ఈ మొలేకి చిన్నపిల్లని బలర్పించేవారు అనమాట. హల్లెలూయా. సో ఇలాంటి వాటిని సొలొమోను అక్కడ అంగీకరించాడు. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి సొలొమోను ఏం చేశాడంటే ఈ భయంకరమైనటువంటి అసహ్యమైన దేవతలను అనుసరించాడు. అదే దేవుడు అక్కడ భయంకరంగా దేవుని విడిచిపెట్టిన జీవితాన్ని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన జీవితాన్ని సొలొమోను జీవితంలో మనం చూడొచ్చు. ఈ విధంగా తను ఏం చేశాడంటే ఇక్కడ కొన్నిసార్లు మనం చూడొచ్చు కేమోష్ వీడు కూడా అసహ్యమైన దేవతే. ఇక్కడ అంటే వీడిని జనం పూజించినప్పటికీ వీడు నిజ దేవునికి అసహ్యమైన వాడు. హల్లెలూయా. అందుకనే మోయాబు వారు పూజించే దేవుడికి కొన్నిసార్లు నరబలు కూడా అర్పించేవారు. ఇలా నరబలు అర్పించే వాడిని కూడా సొలొమోను టైంలో అంగీకరించడం జరిగింది. అంటే జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న సొలొమోను సైతం జీవం కలిగిన దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి నరహత్యలను, నరబలులను, అలాగే బలు అర్పించే విధంగా మోలేకని, ఆ యొక్క అస్తారోత్ అని వీటికి మొక్కడం, వీటిని అంగీకరించడం, పరస్త్రీ వ్యామోహంలో పడిన సొలొమోను ఇంత మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా మనం చూడవచ్చు. హల్లెలూయా. దేవుని దేశంలోకి, దేవుని పట్టణంలోనికి సొలొమోను రానిచ్చిన అనేక మంది దేవుళ్ళలో పైన చెప్పిన వాళ్ళు కొద్ది మంది మాత్రమే. ఇంకెంతో మంది, చాలా మంది బయలుదేవతలని అతను దేవుని సన్నిధిలోకి, దేవుని స్థలంలోకి, దేవుని పట్టణంలోకి చోటిచ్చాడు. హల్లెలూయా. దేవుని భయభక్తులు సొలొమోనులో ఎప్పుడైతే పోయాయో తన జ్ఞానం చాలా మట్టుగా అప్పటికి అతడు కోల్పోయాడు. హల్లెలూయా. ఎవరో అయితే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో ఇలా సొలొమోను లాగా దేవుడు భయభక్తులు పోవడమే కాకుండా వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానం కూడా నాశనం చేయబడుతుంది. వాళ్ళు ఇంకా భయంకరమైనటువంటివి, దేవుడికి విరోధమైనటువంటి విగ్రహ సంబంధమైన వాటితో వాళ్ళు ఆత్మ సంబంధ ఇతను నిజంగా వ్యభిచారిగా జీవించాడు, ఆత్మ సంబంధమైన వ్యభిచారి అయ్యాడు సొలొమోను. హల్లెలూయా. ఈరోజు ఇలా ఎవరైతే సొలొమోను లాగా దేవుని తెలుసుకుని కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి జీవనం లేని వాటిని తన దేశంలోకి, దేవుని పట్టణంలోకి రానివ్వడానికి అనుమతి ఇచ్చాడు, తన పరస్త్రీ వ్యామోహాల చేత, భార్యల వ్యామోహాల చేత, ఇలా ఎంత మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడి దేవుని తృణీకరించిన వ్యక్తిగా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ రాత్రి కాల్సిన ఇలాంటి పరిస్థితులు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వేరుతో సహా పెళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు ఇంకా మనం చూసి ఉన్నట్లయితే మరొక మాటను మనం అర్థం చేసుకోవచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినట్లయితే దేవుని విసర్జించినటువంటి వారి జీవితం గురించి ఇంకా చెప్పబడింది. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇజ్రాయెల్ అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెహబాము కూడా ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడంటే
పూర్తిగా అతను స్థిరపరచబడిన తర్వాత చాలా మంది జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించేలాగా ఎప్పుడు చేస్తాయంటే వాళ్ళు అన్ని విషయాల్లో స్థిరపడిన తర్వాత దేవుని వదిలిపెట్టేలా చేస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, తరచుగా ఈ యొక్క గ్రంథంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుణ్ణి ఏం చేశారంటే ఈ రెహబాంతో సహా బలం పుంజుకున్న తర్వాత తనకి ఇక దేవుడు అవసరం లేదనుకున్నట్టు జీవించారు. చాలా మంది జీవితాలు ఈరోజు మనం చూడొచ్చు, అన్ని విషయాల్లో సెటిల్ అయిన తర్వాత, ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత, ఆత్మీయంగా సెటిల్ అయిన తర్వాత, భూఫలాలుగా, పశుఫలాలుగా, కుటుంబ పరంగా, గర్భఫలాలుగా, అన్ని ఉద్యోగాల్లో అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత ఇక దేవుడు అక్కర్లేదు అన్నట్టు విసర్జించినట్టుగా ఈ రెహబాం లాగా జీవిస్తారు. దేవుణ్ణి విసర్జించి అలాగే సౌభాగ్యం, భద్రత, దేవుని వరాలని వాటిని ఆహ్వానించవచ్చు. కానీ ఇలాంటి సమయాల్లోనే అనేక మంది దేవుని విడిచిపెడతారు. హల్లెలూయా. అన్నిట్లో సెటిల్డ్ అయిపోయాడు అనమాట రెహబాం, అన్నిట్లో చక్కగా స్థిరపరచబడి ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని విసర్జించాడు. చాలా మంది ఈ రోజుల్లో, ఈ లాస్ట్ డేస్లో అన్నీ కలిగిన తర్వాత, అన్నిటిలో సమృద్ధి వచ్చిన తర్వాత, అన్నిటిలో సౌఖ్యం వచ్చిన తర్వాత, అన్నిటిలో భద్రత వచ్చిన తర్వాత ఇక దేవుడితో మనకి సంబంధం లేదు, వీళ్ళే దేవుడిలాగా భావిస్తూ దేవుని భద్రతను, దేవుని సౌఖ్యాన్ని, దేవుడిచ్చేటటువంటి వాటిని పక్కన పెట్టేసేసి దేవుడిని విసర్జించే వాళ్ళు రెహబాం లాంటి వారు. వీరు దేవుని విసర్జించిన మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వారిలో అన్నీ ఉన్నాయి, ఇంకా దేవుడు అక్కర్లేదు అన్న రీతిలో జీవింపజేస్తాయి. ఈరోజు ఇలాంటి ఆత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళందరూ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా రెహబాము లాగా దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడా లేకుండా వేరుతో సాగిపోయి ప్రలగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అందుకనే అన్నిటినీ స్థిరపరచబడిన తర్వాత, అన్నిటినీ కలిగిన తర్వాత దేవుని విసర్జించి జీవితాలు ఎవరిలో ఉండకూడదు. అవి మంత్ర విద్య ఆత్మల క్రియల ద్వారా వచ్చే భయంకరమైన విపత్తు. హల్లెలూయా. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఏదో మీరు యూదా వారి చేతి క్రింద నుండగా తిరుగుబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతి క్రింద నుండి తిరగబడేను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఏ విధంగా తిరగబడిన స్వభావం కలిగి నడిపించబడుతున్నాడు. యెహోరాము దుర్మార్గానికి కలిగిన శిక్షలో ఇది ఒక భాగం. హల్లెలూయా. వాళ్ళు ఈనాటికి ఏదో వాళ్ళు యూదా పరిపాలన వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ సమయంలో లిబానా అంటే పట్టణస్థులు కూడా తిరగబడ్డారు. ఎందుకంటే యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి విడిచిపెట్టినందువల్ల. దేవుని విడిచిపెడితే అన్ని వ్యతిరేకతలే వస్తాయి. మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా చేసే మనుషుల వ్యక్తులు అన్ని వ్యతిరేకతలే, అన్ని పోరాటాలే, అన్ని యుద్ధాలే కలుగుతాయి. ఈరోజు ఎవరిలో అయితే దేవుని విసర్జించేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా యుద్ధాల్లో అందరి ద్వారా పోరాటాలు, అన్నిటిలో యుద్ధాలు కలిగించేలా చేస్తున్న బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. చూడండి, దేవుని కనుక విసర్జిస్తే కుటుంబాల్లో యుద్ధాలు జరుగుతాయి. దేవుని కనుక విసర్జిస్తే భార్యాభర్తల జీవితాలు యుద్ధాలు జరుగుతాయి. వారు ఇద్దరిలో ఎవరు దేవుని విసర్జించినా. అలాగే దేవుని కనుక విసర్జిస్తే ఆ పిల్లల జీవితాలు యుద్ధాలు కలుగుతాయి. దేవుని కనుక విసర్జిస్తే ఆ సంఘాల్లో సేవకులు విశ్వాసుల మధ్యలో విభేదాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. దేవుని విసర్జించిన దేశాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాల్లో యుద్ధాలు మూకుమ్మడిగా జరుగుతాయి. దేవుని విసర్జించినటువంటి అధిపతులు, పరిపాలించే పరిపాలకులు ఎక్కడుంటారో ఖచ్చితంగా అక్కడ యుద్ధాలు జరుగుతాయి. దేవుని విసర్జించే ఏ స్థలమైనా, ఏ ప్రజ అయినా, ఏ స్థితి అయినా యుద్ధాలు మూకుమ్మడిగా జరుగుతాయి. అలా జరిగి ఎదురు తిరిగే పరిస్థితులన్నీ అక్కడ ఉంటాయి. కోకొల్లంగా వాళ్ళు నాశనం చేయబడే పరిస్థితి. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో దేవుని విసర్జించే దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, మండలాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలని ధ్వంసం చేయబడిన గాక. వాని క్రియలను యేసునామములో నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించే పట్టణాలు, దేశాలు, రాష్ట్రాలు ఎక్కడ ఉండడానికి వీల్లేదు యేసునామములో. హల్లెలూయా. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఇంకా చూడొచ్చు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సత్యాలను బయలుపరుస్తున్నాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 22వ వచనం ఒకసారి చదివినట్లయితే దేవుణ్ణి విసర్జించే జీవితాల గురించి ఆ మంత్ర విద్య ఆత్మలు ఇంక ఏ విధంగా నడిపిస్తాయి అనేది అక్కడ మనకు తెలియజేయబడుతున్నాయి. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేదురు అని ఉంటే, యాకోబు అక్కడ ఏమనుందంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 22వ వచనంలో, యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇజ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను
నా ఎద్దుకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు, నైవేద్యములు చేయవలనని అలాగే నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రజలైన యాకోబు అంటే ఇజ్రాయెల్ ప్రజలను మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి ఏమాత్రం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా లేరని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా చూడండి, ప్రార్థన జీవితాలు, దేవుడి సన్నిధిలో మొరపెట్టడం అనేది మనిషి ఉండదు. మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెడతారు, ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా, యాకోబు నువ్వు నాకు ప్రార్థన చేయలేదు, ఇజ్రాయేలు నా విషయం నువ్వు విసుగుపడ్డావు. చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని జీవితాలు, దేవుడి దగ్గర విసుగు చెందే జీవితాలు, అలాగే దేవుడి దగ్గరికి ఏ బలులు తేలైనటువంటి జీవితాలు, ఆ బలుల చేత ఆయన గౌరవించిన జీవితాలు, ఏ రీతిలో చూసినా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి సాక్షులుగాను ఆయన్ను ప్రస్తుతించేవారుగాను కూడా విఫలమయ్యారు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడతారో వారు ఏ విధంగా కూడా దేవుడి దగ్గర మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా ఉండరు. ఏ విధంగా కూడా దేవుని సన్నిధిలో వారు దేవుని గణపరిచేవారుగా ఉండరు. దేవుని దగ్గరికి ఏ బలులు తెచ్చేవారుగా ఉండరు, అర్పణలు తెచ్చేవారుగా ఉండరు. వారు ఏ విధంగా ఉండేలాగా మంత్ర విద్య ఆత్మలు చేస్తాయంటే దేవుని పూర్తిగా విస్మరించేలాగా చేస్తాయి, స్తుతించేలాగా చేయు, సాక్షులుగా నిలబడని. ఓ హల్లెలూయా. అంతేకాకుండా ప్రార్థించవలసిన రీతిలో వాళ్ళు ప్రార్థించరు దేవుడి సన్నిధిలో. ఈరోజు ఇలాంటి సేవకులు మనం ఎంతో మంది చూడొచ్చు. దేవుణ్ణి విసర్జించి మంత్ర విద్య చేత ఆవరించబడిన వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా విసుగు చెందే వారిని ఎంతో మందిని మనం చూడొచ్చు, విశ్వాసాలను చూడొచ్చు. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, వారు చేసేది ఏదైనా సరే పైపైన ఆరాధనే, పైపైన ఆరాధన. ఈరోజు ఎంతో మంది పైపైన ఆరాధన చేసే సేవకులు మనం చూడొచ్చు, పైపైన స్తుతులు చెల్లించే విశ్వాసుల సేవకులు ఎంతో మంది చూడొచ్చు, పైపైన భక్తి జీవితాన్ని కనబరిచే విశ్వాసుల సేవకులు ఎంతో మంది చూడొచ్చు. వీరందరూ దేవుని విసర్జించిన మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుని పట్ల వారే విధమైన ప్రేమను కూడా చూపించలేదు. దేవుడి ఎడల వారికి ఎటువంటి ప్రేమ కూడా ఉండదు. ఇటువంటి పైపైన ఆరాధన చేసేటటువంటి వారు, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఎంతో మంది దేశంలో మనం చూడొచ్చు, దేవుడు తమను పిలవడం అనే అద్భుతాన్ని, ఘనతను వారు గ్రహించరు. దేవుడు పిలిచిన పిలుపు విషయంలో ఉన్నటువంటి అద్భుతాన్ని కూడా ఈ మంత్ర విద్య ఆత్మల చేత దేవుని విసర్జించి సేవకులు లాంటి వారు, ఈ విశ్వాసులు లాంటి వారు ఆ పిలుపును కూడా అద్భుతంగా భావించరు, విలువైనదిగా భావించరు. ఆమె చెప్దాం. వారి చరిత్రలో నైవేద్యాలు వేటిని ఆయనకి తీసుకురారు. హల్లెలూయా. అర్పణలు, థ్యాంక్స్ గివింగ్ అనేది ఉండదు. హల్లెలూయా. ఒకవేళ తెచ్చిన నాసిరకం వాటిని అయోగ్యమైన రీతిలో తెచ్చి కయ్యూన్ లాంటి బలులు అర్పిస్తారు అక్కడ. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ విధంగా నువ్వు నన్ను విడిచిపెట్టావు కదా, ఈరోజు ఈ విధంగా నన్ను విసర్జించావు కదా, ఇలా మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని జీవం కలిగిన దేవుని విసర్జించిన బలవంత డిగ్రీలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని విసర్జించి దేవుని సన్నిధిలో, ఓ థ్యాంక్ యూ జీసస్, పై భక్తి జీవితాన్ని, పై ఆరాధనలు, పై స్తుతులు చెల్లించే ఆ జీవితాన్ని కలిగించే మోసపు జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత వరించి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. అలా దేవుని విడిచిపెట్టే వాళ్ళు ఎంతో మందిని మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 13వ వచనం చదివినట్లయితే ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉండును. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని విసర్జించిన వాళ్ళకి పడే గతి ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వీరు ఎలా ఉన్నారంటున్నాడంటే, దేవుడు ఇక్కడ యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు నిరీక్షణ నీవే, మనకి నిరీక్షణ మన దేవుడే, మనం ఆరాధించి జీవం కలిగిన సజీవుడైన యేసుక్రీస్తుయే. అయితే నిన్ను విడిచిపెట్టిన వాళ్ళందరూ సిగ్గుపాలవుతారు. ఈ దేవుని విసర్జించిన మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ జీవితం అంతా సిగ్గుకరమైన జీవితం, అవమానకరమైన జీవితం వాళ్ళది. హల్లెలూయా. నీ నుంచి వైదొలిగిన వాళ్ళు జీవప్రదమైన నీటి ఓట అయిన అయి ఉన్న యెహోవాను విడిచిపెట్టారు కనుక వాళ్ళు ఇసుక మీద వ్రాతలా ఉంటారంట. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని విడిచిపెట్టినటువంటి ఈ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ పేర్లు ఇసుక మీద రాయబడినవిగా ఉంటాయి. ఇసుక మీద పేర్లు ఎంతసేపు ఉంటాయి. హల్లెలూయా. అదే జీవం కలిగిన దేవుని కలిగినటువంటి వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన వెంబడించి ఆయన మీద ఆశ్రయం కలిగి ఆయన ఎంత నిరీక్షణ కలిగిన మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే, దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ పేర్లు ఇసుక మీద రాయబడి ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా దేవునిలో తప్ప మరే విధంగానూ ఇశ్రాయేలు వారికి నిరీక్షణ కలిగే అవకాశం లేదు. దేవుని ప్రజలకి ఆయన నామంలోనే మనకి, ఓ థ్యాంక్ యూ లార్డ్, నిరీక్షణ ఉంది. కానీ మరి ఏ నామంలో మనకి నిరీక్షణ లేదు. మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించి ఆత్మల చేత నడిపించబడేవి అనేక రకాల నామాల్లో
విశ్వాసం కలిగేలాగా, నిరీక్షణ కలిగేలా నడిపించాలని చూస్తాయి. ఆయన్ను వదిలేయడం అంటే భవిష్యత్తులో తమ ధన్యతను ఒకే ఒక అవకాశాన్ని జార విడుచుకోవడమే అని అన్నమాట. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని విసర్జించి నడిపించే మంత్రి విద్య ఆత్మలు ఏం చేస్తున్నాయో తెలుసా? మనకున్న ఒకే ఒక మనకి భవిష్యత్తులో ఉన్న ఒకే ఒక అవకాశమైన దేవుణ్ణి జార విడుచుకుంటున్నట్టు అనమాట. హల్లెలూయా. అలాగే ఇసుకపై రాసిన మాటలు త్వరగా చెరిగిపోయినట్టు వారు కూడా త్వరగా చెరిగిపోతారు, లేకుండా పోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇగో దేవుని విసర్జించేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరిని ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా దేవుడిని విసర్జించి థ్యాంక్ యూ లార్డ్ జీవం కలిగిన దేవుడి మీద నిరీక్షణ లేకుండా చేస్తూ ఆ ఒకే ఒక ఆశ్రయమైనటువంటి దేవుని మీద నమ్మకం లేకుండా ఆధారపడి కూడా చేస్తున్న మంత్రి విద్య బలవంతుడికి నజరేయుడైన యేసు నామములో బంధిస్తువానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాకుండా జీవానికి మూలమైన దేవుని విసర్జించిన వారు తమ పేరు జీవ గ్రంథంలో శాశ్వతంగా రాసి ఉందని భ్రమించకూడదు. హల్లెలూయా. ఇటువంటి వారి పేర్లు ఇసుక మీద రాయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఒకటే చెబుతున్నాడు, దేవుని విసర్జించినటువంటి విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడో ఇసుక మీద రాయబడి ఉంటాయి. ఇసుక మీద రాయబడిన పేర్లు ఎలాగైతే త్వరగా చెరిగిపోతాయో వీరి జీవితాలు కూడా అలాగే త్వరగా చెరిగిపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని విసర్జించేలా చేసే ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కుటుంబాల్లో కానీ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, భార్య భర్తల జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు థ్యాంక్ యూ జీసస్. సాగుకుల్లో విశ్వాసులు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని విసర్జించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు థ్యాంక్ యూ లార్డ్ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడినకుండా ఇసుక మీద రాయబడినట్టు తుడిచిపెట్టేలాగా చేసి ఆ జీవితాలు నడిపించే ఆ మంత్ర విద్య ఆత్మక్రియ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించేటటువంటి కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించేటటువంటి భార్య భర్తల జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఎవరికి ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే పిల్లల జీవితాలు ఎక్కడ ఉన్నాయి, యవనస్తుల జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే సేవకుల జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే విశ్వాసాల జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ, దేవుని ప్రజల జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల క్రియలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, ప్రాంతాల, ఎక్కడ ఏ మానవుల ప్రాంతాలు ఏ విధుల్లో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ అధికారంలో ఏర్పడి చేస్తున్నా, ఏ ప్రధానమంత్రి థ్యాంక్ యూ లార్డ్ ఎవరిలో ఏర్పడి చేస్తున్నా, ఏ ఉన్నతాధికారులు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వివాహ జీవితాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే గర్భఫలాలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే కష్టార్జితాలని ఎక్కడ ఉన్నప్పుడు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే థ్యాంక్ యూ లార్డ్ సమాజాలు, సంఘాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు ఎక్కడ ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే సేవ పరిచర్యలు ఎక్కడ ఉన్నప్పటికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే రెక్కల పాత రుగ్గర తలంపులు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా రికలబర ఊహలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా థ్యాంక్ యూ లార్డ్. రిబలబరేషన్ నడవడికలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా, ప్రవర్తనలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నా, స్వభావాలు ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే ఏ విధమైనటువంటి దర్శనాలు, ఏ విధమైన కళలు ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి ఈ ఉదయ కాలసం థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసం గొప్ప విడుదల కార్యాలు ఆత్మీయ ప్రార్థనలో దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు ఉన్న బలిపీఠాలని విర్రగొట్టబడిన యేసు నామములో వారి స్థావరాలు పెళ్లగిస్తున్న సరిహద్దులు పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాల గడవలోకి పారద్రోలుతున్న యేసు నామములో అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిబెల రక్తం చేత కలువరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత యేసు నామములో కంచె వేసిన థ్యాంక్ యూ లార్డ్. చక్కెర 2:5 ప్రకారం దేవుని అగ్రికల్చర్ ప్రాకారంగా విడుదల చేసిన థ్యాంక్ యూ జీసస్. ఉర్రా బాబా షిడిగిరా వరబా పరలోక సైన్య సమూహ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం.
చేస్తున్నాం, విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క రాత్రి కాల సమయంలో నాయన ఎవరిలో కూడా దేవుని విసర్జించి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే జీవితాలు లేకుండా పూర్తిగా నాశనం చేసినందులకే, నిస్సత్వం చేసినందులకే, నిర్వీర్యం చేసినందులకే మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రతి దేవుని బిడ్డల జీవితాలు పరలోకంలో దేవ గ్రంథంలో రాయబడినట్టుగా మీరు చేసి నడిపించి ఉన్నారయ్యా. కానీ ఎక్కడ అపవాది ఏ విధంగా సాతాని మంత్ర విజాత్మల క్రియలు అయ్యా ఇదిగో మంత్ర విజాత్మల చేత ఇదిగో దేవుని విసర్జించాలి చేసి ఇసుక మీద రాయబడిన పేర్లుగా ఎవరి జీవితాల్లో లేకుండా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సాత్తు చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. నిర్వీర్యం చేస్తున్నాను యేసునామములో. రికాలమందర కులుమందరిగలబరబో రిదదదదల క్రీస్తుకి తిరిగిలబరబరబో. ఓ దేవుని విసర్జించే మంత్ర విజాత్మల క్రియలు ఎక్కడ లేకుండా పూర్తిగా సమూల ధ్వంసం చేసి నడిపిస్తున్న విధానం బట్టి నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తుంది. నాశనం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ పరిశుద్ధాత్ముడా. ఓ నిన్ను థ్యాంక్ యూ హత్తుకునేటువంటి జీవితాలు, నీ మీద నిరీక్షణ కలిగేటటువంటి జీవితాలు, ఓ నిన్ను ఆశ్రయించేటటువంటి జీవితాలు, కడవరకు నీలో నడిచేటటువంటి జీవితాలు, యేసు నామములో నీ దగ్గర ప్రార్థించే, నీ దగ్గర మొరపెట్టే జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకు యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తుంది. ఎలాంటి పరిస్థితులు కూడా ఎలాంటి స్థితిగతులు కూడా వెళ్తున్నా సరే నాయన స్థిరపరచబడిన జీవితాలు కలిగి ఉన్నప్పటికీ కూడా నేను హత్తుకునేటటువంటి జీవితాలు ఓ ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ బిడ్డల పరంగా యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తూ అయా మా జీవితాల్లో అయా ఎన్నడూ కూడా విడివని ఎడబాని దేవుడిగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప విడుదల కార్యం జరిగించున్నారని, సంఖ్యలను తెంచివేసినందులకే, కట్లని తెంచివేసినందులకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఓ థ్యాంక్ యూ లార్డ్ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు గనక ఈ పరిచయ ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సహకరించండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.